మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. మాకు కావాల్సింది మత్తు, అందులో గమ్మత్తు. దీనికోసం ఎంతకైనా దిగజారుతామంటున్నారు కొంతమంది యువకులు. ఇప్పుడు మదనపల్లిలో ఒక విచిత్రమైన కల్చర్ వచ్చేసింది. యువకులు, బడాబాబులు, వాళ్ళ పిల్లలు అందరూ అదే కావాలంటున్నారు. దమ్ములో ఆనందం ఉందంటూ తెలియకుండానే దుమ్ము కొట్టుకుపోతున్నారు యువత. ఒకప్పుడు ఆవారాగా తిరిగేవారు ఎక్కువగా గంజాయి బానిసలు అయ్యేవారు. గుప్పున గంజాయి దమ్ము లాగుతూ అదే లోకంలో అలా విహరించేవాళ్ళు. ఇప్పుడు ఈ జాబితాలోకి మదనపల్లిలో ఉన్న కొంతమంది యువకులు, పెద్దవాళ్ళ పిల్లలు ఈ జాబితాలో చేరారు. మత్తు కోసం మదనపల్లిలో యువత వెంపర్లాట ఎక్కువైంది. డ్రగ్స్ నిశాలో ఆదమర్చిపోతున్న యూత్ ఇప్పుడు రూట్ మార్చేసింది. కొకైన్, హెరోయిన్ లాంటి డ్రగ్స్ కాస్ట్లీ కావడం, అంత ఈజీగా కూడా దొరకపోవడం, పోలీసుల నిఘా కూడా తోడవడంతో చీప్ గా దొరికే ఈ గంజాయి వైపు మన మదనపల్లి యువకులు మలుతున్నారు. కొకైన్, హెరోయిన్లకు సాటి ఇదేనంటూ గంజాయి దమ్ముతో గాలిలో తేలిపోతున్నారు. మదనపల్లిలో క్లబ్బులు, పబ్బులు లేవు కాబట్టి గంజాయి కల్చర్ కి యువత ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అయితే గంజాయి వాడకం అత్యంత ప్రమాదకరమని చెప్తున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో నగరంలో జరిగిన పలు హత్యలు, గొడవలు, యాక్సిడెంట్ కేసులను పరిశీలిస్తే నివిరపోయే నిజాలు వెలుగు చూశాయి. హత్యలు, గొడవలకు అసలు కారణం ఈ గంజాయి మత్తె అని చెబుతున్నారు అధికారులు. మరి ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి మదనపల్లికి చేరే ఈ గంజాయి ఎక్కడి నుంచి సప్లై అవుతుంది? దీని నెట్వర్క్ అంత బలంగా ఉంటుందా? ఈ అంశాలను తెలుసుకుందాం. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. 2021లో 2 లక్షల కిలోల గంజాయి స్వాధీనం. మరి దొరకని సరుకు ఎంత ఉంటుందో వాళ్ళకే తెలియాలి. కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని వేర్లు మాత్రం ఉమ్మడి విశాఖ జిల్లాలో తేలుతాయి. పోలీసులకు లక్షల కిలోలు గంజాయి పట్టుబడుతున్నా అదే లక్షల కిలోలు ఏపీ బోర్డర్ దాటి ఇండియా మొత్తం సప్లై అవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విశాఖపట్నంలో గాంజా సాగు ఏ స్థాయిలో సాగుతుందో అని. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాంతంలో గంజాయి సాగు మామూలుగా లేదు. అక్కడ నివసించే గిరిజనులకు ఇది ఒక ఆదాయ వనరుగా మారింది. దీనిని నివారించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సంచుల్లో, బ్యాగుల్లో, ప్లాస్టిక్ కవర్లో దేశమంతటా పాకుతూనే ఉంది. ఒక ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగానే 10,000 కోట్లు గంజాయి వ్యాపారం జరుగుతున్నాయని అంచనాలున్నాయి. తాజాగా 2021లో సంబంధించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విడుదల చేసిన రిపోర్ట్లో ఏపీ మొత్తం షాక్ అయ్యే విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లో దొరికినంత గంజాయి మరి ఏ రాష్ట్రంలో స్వాధీనం చేసుకోలేదని ఎన్సీబీ రిపోర్ట్ కూడా చెబుతుంది. 2021లో స్వాధీనం చేసుకున్న మారక ద్రవ్యాలపై ఎన్సీబీ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయి దొరికింది. ఇందులో 2 లక్షలకు పైగా ఏపీలోనే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకో స్థానంలో 1,71,000 కిలోలతో పొరుగు రాష్ట్రమైన ఒడిశా కూడా ఉంది. డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రంలో 1,775 కేసులు నమోదు చేసి 4,202 మందిని అరెస్టు చేశారు. ఈ లెక్కల సంగతి పక్కన పెడితే అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది? పోలీసులు ఎంత స్వాధీనం చేసుకున్నారు? గంజాయికి ఎందుకు చెక్కు పట్టడం లేదు? అసలు ఈ గంజాయికి ఎందుకు అంత డిమాండ్? గంజాయిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి శీలవతి, రాజహంస, కాలపత్రి. వీటిలో ముఖ్యంగా శీలవతికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఇదే ఆంధ్ర, ఒడిశా బార్డర్ లో విపరీతంగా సాగుతుంది. దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా డిమాండ్ కూడా ఉంది. ఈ మధ్య పోలీసుల దాడుల్లో దొరుకుతున్నది కూడా శీలవతి రకమే అని తేలింది. అందువల్ల దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు 99% విశాఖలోనే తేలుతున్నాయి. గంజాయికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎక్కువగా యూత్ ని టార్గెట్ చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. గంజాయి సప్లై చేసే వారిలో విద్యార్థులు, టూరిస్టులు, గిరిజనులు, ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు. ఇందుకు శీలవతి రకమైన గంజాయిని సప్లై చేసి స్మగ్లర్ల చేతికి అందిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు అనే భావన కూడా ఉంది. శీలవతి రకమైన గంజాయికి కేజీకి 3 నుంచి 5,000 ధర పలుకుతుంది. అదే మార్కెట్లోకి వస్తే వేలలో ఉన్న ధరలు లక్షల్లో కూడా పెరిగిపోతున్నాయి. దీనికే చాలా మంది యువత ఆకర్షితులవుతున్నారు. గంజాయిని సప్లై చేస్తూ, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడితే గరిష్టంగా 10 నుంచి 30 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 3 నుంచి 4 నెలల పాటు బెయిల్ దొరికే ఛాన్స్ కూడా లేదు. పోలీసులకు పట్టుబడ్డా కూడా మళ్ళీ అదే మార్గం ఎంచుకుంటున్నారు ఇక్కడ యువత. 2 నుంచి 5 కిలోలు గంజాయి కొనుగోలు చేస్తుంటే అదే విశాఖలో అయితే కొన్ని టన్నుల గంజాయి సప్లై అవుతుంది. తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, గోవా లాంటి రాష్ట్రాలకు విశాఖ అడవుల్లో నుంచి శీలవతి సప్లై అవుతుంది. పోలీసులకు పట్టుబడుతున్న వాళ్ళంతా లోకల్ గా ఉండేవాళ్ళే తప్ప అసలైన గాంజా స్మగ్లర్లు చిక్కడం లేదు. కేవలం ఈజీ మనీ కోసం ఆశపడేవారు మాత్రమే ఈ కేసులో చిక్కుకుంటున్నారు. గంజాయి సప్లై చేసే వాళ్ళతో కూడా స్మగ్లర్లతో లింకులు ఉంటాయి. తెలంగాణ, గోవా, బెంగళూరు డ్రగ్ ముఠాలకు గంజాయి సప్లై చేసి వాళ్ళ దగ్గర దొరికే మారక ద్రవ్యాలను ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. విశాఖలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం గంజాయితోనే మొదలవుతుంది. అక్కడి నుంచి కొకైన్, ఎండిఏ, ఎంఏ పౌడర్ లాంటి డ్రగ్స్ ని తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకురావడం జరుగుతుంది.